Ready to move in premium triplex villas at Kollur APR Projects. మహాశివరాత్రి అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. వందే శంభు మహాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వైని నయనం వందే శివం శంకరం. రెండు కన్నులు సూర్యుడు చంద్రుడిగా, మూడవ కన్ను అగ్నిగా ప్రజ్వలిస్తున్నటువంటి పరమశివుడు ఈ శివరాత్రి రోజున జ్వాలా స్తంభం అంటే దీపస్తంభంగా ఉన్నాడు. బ్రహ్మ విష్ణులకు మధ్యలో ఆవిర్భవించిన ఈ శివలింగాన్ని ఆద్యాంతం తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి వెళ్తుంటాడు. కిందికి పాతాళానికి విష్ణు వెళ్తుంటాడు. మనకు ఎన్నిసార్లు కూర్మ రూపంగా, మత్స్య రూపంగా జలంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఎంత వెళ్ళినా, పాతాళం నుంచి ఇంకా లోతుగా వెళ్ళినా కూడా ఎక్కడ కూడా శివలింగం యొక్క మొదలు కనుక్కోలేకపోయాడు. అన్ని లోని సముద్రాలన్నీ దాటి మళ్ళీ పైకి వచ్చేసాడు. అక్కడ శివుడి యొక్క మొదలును కనుక్కోలేకపోయాడు. అలాగే బ్రహ్మదేవుడు చాలా పైకి ద్రూపథం దాటి లోకాలు 14 భువనాలలో 7 భువనాలు విష్ణు కింద శోధించాడు, అతపాతాళాలన్నీ శోధించాడు, కానీ శివుని యొక్క మొదలు కనుక్కోలేకపోయాడు. అలాగే బ్రహ్మ కూడా పైలోకాలన్నీ చివరి దాకా వెళ్ళాడు, ద్రూపథాలు దాటి వెళ్ళాడు. అయినా కూడా శివుని యొక్క చివరి లింగాకారాన్ని తెలుసుకోలేకపోయాడు. ఎంతకు తెలుసుకోలేక తను గెలిచాననే ఒక ఉత్సాహంతో దారి మధ్యలో స్వర్గంలో ఎదురైన కామదేవుని అడుగుతాడు. తెలుసుకున్నావా అని ఎవరైనా నిన్ను సాక్ష్యం అడిగితే తెలుసుకున్నా అని చెప్పమన్నాడు. కామదేవుడు తలతోటేమో అవును అన్నట్టుగా తల ఊపుతుంది, తోకతోనేమో లేదు కాదు తెలుసుకోలేదు అని చెప్తుంది. అందుకే కామదేవుని ముఖానికంటే ఆవుకు, కామదేవుడు అంటే మనకి ఇప్పుడు గోవు ముఖాన్ని చూస్తే పాపమని, గోవు తోకతో నిజం చెప్పింది కాబట్టి తోకను స్పర్శించినా చూసినా కూడా శుభ ఫలితాలు ఇస్తుందని అక్కడ దేవతల యొక్క శాపం ఉంది. అలాగా మనకి అగ్ని స్తంభంగా ఉద్భవించినట్టు లింగాకారం, స్తంభాకారం అంటే నిట్ట నిలువున లింగాకారంగా ఉన్నటువంటి ఆ పరమశివుడు ఉద్భవించినటువంటి ఈ రోజు మహాశివరాత్రి లింగాకారంగా ఉద్భవిస్తాడు. అయితే ఎందుకు ఇంత శివరాత్రి అంటే రాత్రి చీకటి, అందులో మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి 12 గంటలకి శివుడు ఉద్భవిస్తాడు. ఇంకొక కథ ఏమండి, సకల ప్రాణ రక్షకుడు కాబట్టి పరమశివుడు హాలాహలాన్ని త్రాగి జడీభూతమై అంటే నిశ్చలమై చలనము లేని వాడైపోయాడు. అప్పుడు అతనికి, మీకు ఇంతకుముందు మనము సముద్ర మథనం అమృతం కోసం దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని వాసుకిని తాడుగా చేసుకొని మదిస్తున్నప్పుడు మహాసముద్ర గర్భంలో ఉన్నటువంటి అన్ని రసాయనాలన్నీ కూడా రసాయనిక ఉత్పత్తి జరిగి ఈ వాసుకి రాపిడి వలన, శరీర రాపిడి వలన ఉద్భవించిన విషం కక్కడం వలన అవి రెండు సమ్మిళితమైన ఒక గరిళం అంటే కాలకూట విషం వెళ్ళింది. ఆ విషం సర్వ లోకాలను కూడా హరించి వేసేది. చిమ్మ చీకటి ఆవరించిన పొగ నిండిపోయింది. అప్పుడు దేవతలందరూ కూడా మహావిష్ణుని మొరపెట్టుకుంటే, నేను అంత స్వీకరించే శక్తి లేనివాణ్ణి అని అందరు పరమశివుని శరణు పెడతాడు. పరమశివుడు పార్వతీదేవిని అడుగుతాడు. ఆమె తన మాంగళ్యాన్ని సర్వమంగళ, తన మాంగళ్యం అంటే ఆమెకు చాలా నమ్మకం, ఎటువంటి ఆపద రాదు అన్నట్టుగా పరమశివునికి గరళాన్ని తాగడానికి అనుమతిస్తుంది. ఆ గరళాన్ని తాగిన గరళకంఠుడైనాడు, కంఠంలో బంధించాడు. పార్వతి తన స్పర్శ చేత కంఠాన్ని ఇట్లాగా పట్టుకుంటుందన్నట్టు. ఆమె ఆ వేడిని తట్టుకోలేక విలవిలలాడిపోతున్న శివుడు చలనరహితుడైపోతాడు. అప్పుడు అతని గొంతు నుండి ఆ విష నీలపు అంటే నల్లని పూసలుగా అమ్మవారి చేతి స్పర్శ వలన ఆ విషం కిందికి దిగకుండా ఆ గొంతులో ఉన్నటువంటి వేడి ఆవిరి బిందువులన్నీ కూడా నల్ల పూసలుగా రాలేట. ఆమె వక్షస్థలానికి అంటుకున్నటువంటి దీర్ఘశిఖ పాయ, శివుడి యొక్క శిఖలోని ఒక వెంట్రుక, ఆ వెంట్రుకను కుచ్చుకొని ఆమె తన మాంగళ్యానికి బంధించుకుంది. ఆ మాంగళ్యంగా నల్ల పూసలను ధరించింది. చంద్రుడు తన కళలతోని శివుని యొక్క వేదన పడలేక అశ్రులు రాల్చినప్పుడు అవి ముత్యాలైనాయి. ఆ వేడి బాధ తట్టుకోలేని కళ్ళ నుండి పగడాలు రాలినాయి, ఎర్రటి కణికలు రావి. అందుకే మాంగళ్యంలో ఒక పగడం, ఒక ముత్యం, ఒక నల్ల పూస ఇందుకే వేస్తారు అని మనకు శృతివచనం అంటే పురాణాలు చెప్పుతున్నాయి. అలాగా
శివరాత్రి అయితే దేవతలందరూ కూడా చాలా చక్కగా స్తోత్రాలు చేసి ఆ రోజంతా కూడా ఉపవాస దీక్షతో నిరాహారంగా, అంటే నీటిని మాత్రమే, కొందరు నీటిని కూడా స్వీకరించకుండా లాలాజలాన్ని కూడా మింగకుండా శివనామస్మరణ చేస్తూ ఆ చిమ్మ చీకటిని ప్రాలదోలేటువంటి వెలుగు రేఖ అయినటువంటి అగ్నిలింగాన్ని స్పర్శించుకొని బ్రహ్మ విష్ణువులు అనేకమైనటువంటి రుద్రపఠనాలు చేసి శాంతపరిచారు. అప్పుడు ఆ భక్తుల కోరిక మేరకు లింగాకారంగా 12 గంటలకు ఆవిర్భవించాడు పరమశివుడు. అందుకే ఈ రోజును మనం పరమశివుని యొక్క జన్మదినంగా అనుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనకు చిమ్మ చీకటిలో ఉన్నటువంటి ఒక జ్యోతి స్వరూపము, అంటే తిమిరం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చేవాడు పరమశివుడు. అందుకే ఈ ఒక్క రోజైనా జన్మకో శివరాత్రి అంటుంటాం. ఏ రోజు స్నాన సంధ్యలు పూజా జపాలు చెయ్యని వారైనా శివరాత్రి రోజున నదీ స్నానం, తలస్నానం ఆచరించి శుచిభూతులై శివాలయానికి వెళ్ళి ఒక్క మారేడు దళం నిరాడంబరుడు కపాలమాలనే ధరిస్తాడు, జపమాలను రుద్రాక్షమాలను ధరిస్తాడు, చిన్న దోసిడి నీళ్ళకే తృప్తినిస్తాడు, మన కోరికలు తీస్తాడు. ఎటువంటి ఆడంబరాలు ధనం వెచ్చించకుండా భక్తిపూర్వకంగా ఒక్క పురుషుడి నీళ్లు, అంటే పురుషుడు అంటే ఒక దోసెడు నీళ్లు, ఒక మారేడు పత్రి పెట్టినంత మాత్రాన సంవత్సరం యొక్క ఫలితాన్ని, శుభ ఫలితాలను ఇస్తాడు పరమశివుడు. అలాగా జన్మకో శివరాత్రి అన్నట్టుగా కనీసం ఒక్క రోజైనా కూడా ఈ శివరాత్రి రోజు పరమశివుడిని ధ్యానించి ఆయన కోసం ఉపవాసం ఉండి రాత్రి 12 గంటల వరకైనా కనీసం తెల్లవారు చేయాలి. జాగరణం చేసి ఆ లింగోద్భవ కాలానికి ఒక్క మారేడు దళాన్ని శివలింగం మీద పెట్టి ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపాన్ని స్మరించుకుంటే 1,000,000 జన్మాల పాపాలు పోతాయట. మాఘమాసం చాలా ప్రశస్తమైన విశిష్టమైనటువంటి మాసం. అది శివుడికి అత్యంత ప్రీతికరమైనది. సూర్య భగవానుని యొక్క కళలను రససప్తమి నుంచి పెరుగుతూ వచ్చాయి. మాఘమాసము ప్రతిరోజు కూడా పుణ్యపు దివసములే ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు చక్కగా శుచిభూతులై పరమశివుడిని ధ్యానించిన వాళ్లకు 1,000,000 జన్మాల పాపాలు నశించి పరమశివుడు మంచి శుభ ఫలితాలను ఇస్తాడని మనకు శివరాత్రి మహత్యం చెప్తోంది.